మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. శ్రీముఖి గారు ద బెస్ట్ యాంకర్. సో ఒక భయం, ఒక ఫీవర్ వచ్చేసింది. అందులో నాది షూట్ నైట్ 3:45 అయింది. ఓకే, నాది ఆడిషన్ ఎర్లీ మార్నింగ్ 3:45కి. సో అలిసిపోయి ఉన్నాను, ఫియర్ ఉన్నాను. సో చెప్పలేకపోయాను, బట్ చాలా కట్ అయిపోతే అయిపోయింది. బట్ కొన్ని మాట్లాడాను, పాజిటివ్స్ కూడా చాలా మాట్లాడాను, కొన్ని ఫన్ కూడా చేశాను. అది రాలేదు, బట్ ఇట్స్ ఓకే. బేసికల్ అంటే మిమ్మల్ని మీరు నేను ఎంటర్టైనర్ అని చెప్పాను. అక్కడ చూసిన తర్వాత నిజం చెప్తున్నా, లిటరల్లీ నాకు కూడా అనిపించలే ఏంటి పెద్ద వేరియేషన్ ఏం కనిపించింది. నాకే అనిపించింది, నేనే చెప్తుంటే. ఎందుకంటే వాళ్ళు లీగల్ క్వశ్చన్స్ అడిగారు. క్యారెక్టర్లో ఉండు నవదీప్ గారితో తాత లాగా, బిందు గారితో సన్ లాగా, అభిజిత్ గారితో ఫాదర్ లాగా చేయమన్నారు. బట్ క్వశ్చన్స్ వచ్చేసరికి లీగల్ క్వశ్చన్స్, అది చాలా సీరియస్ టాపిక్స్. వాటిని నేను ఫన్ చేస్తే అది నెగిటివ్గా తీసుకుంటారేమో జనాలు భయపడి, ఆ కాన్షియస్ కూడా ఉండే నాకు. సో అందుకే కొంచెం అదొకటి తడబడ్డాను. అండ్ అలాగే కెమెరా కాన్షియస్ కొంచెం ఉన్నాను నేను. సో సారీ ఎవరైతే డిసప్పాయింట్ చేస్తున్నారు, సారీ. బట్ ఈవెన్చువల్లీ గేమ్ పుంజుకున్నాను. మీరు చూస్తారు, లాస్ట్ గేమ్ అవుతుంది, మీరు చూస్తారు. బట్ యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత నాకు తెలిసి విజయవాడ వాళ్ళందరూ కూడా ఏంటి మన విజయవాడని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళి బాగా చేయలేదా అనుకుని ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎందుకంటే నేను కొన్ని పేజెస్లో అబ్జర్వ్ చేశాను. పాపం ఐ మీన్ ఏంటంటే ఒక జెన్యూన్గా అక్కడ విజయవాడ అనేది వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు అంతే. ఒక క్యాండిడేట్ నచ్చాడు వాళ్ళకి పర్సనల్లీ, నచ్చడం వల్ల మనూరు రోడే కదా, ఇంకా మనూరు రోడ్లు ఎంత బాగున్నాడా, ఎంత బాగా రిప్రజెంట్ చేస్తున్నాడు మన ఊరిని అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ అయితే విజయవాడ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. అండ్ మిమ్మల్ని ఒకవేళ ఆడిషన్లో డిసప్పాయింట్ చేస్తుంటే సారీ. ఫస్ట్ టైం ఆ స్టేజ్ ఫీర్. దాని తర్వాత ఆ టాస్క్లు ఏవైతే ఇచ్చారో నా జెన్యూనిటీ, హానెస్టీ బయటపడి అభిజిత్ గారు ఎవరైతే నువ్వు ఎంటర్టైనర్ కాదు అని చెప్పారో, అభిజిత్ గారి మైండ్ సెట్ మార్చగలిగాను. ఎస్ యు ఆర్ అన్ ఎంటర్టైనర్ అనేసి తీసుకెళ్లి టాప్ 15లో కూర్చోబెట్టారు. ఆ చేంజ్ అంత ఫాస్ట్గా చేంజ్ అయ్యి ఇంప్రూవ్ అయ్యాను. సో ముందు ముందు ఎపిసోడ్స్లో మీకు చూస్తాను ఎలా ఆడాను. ఖచ్చితంగా మిమ్మల్ని గర్వపడేలాగా చేసే ప్రయత్నం అయితే చేశాను. బేసికల్లీ మీకు ఫస్ట్ గ్రీన్ వచ్చింది అంటే ఆనందపడి ఉంటారు ఎవరు, మన లాస్ట్ లో నవదీప్ గారు మీకు ఛాన్స్ ఇద్దాం, హోల్డ్ లో పెడదాం అని చెప్పి, పాపం అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. మనకి ఇంకా తెలీదు, జడ్జ్ చేయలేకపోతున్నాం, ఏదో ఉందని ఆయన కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళేమో వెంటనే జడ్జ్ చేస్తారు. బట్ ఆ రెడ్ కూడా మిమ్మల్ని చాలా హ్యాపీ చేసింది, ఎందుకంటే మిమ్మల్ని లాస్ట్ లో ఎలివేట్ చేసింది ఆ రెడ్డే. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా మనం నెగిటివ్ వస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయితేనే మనకి అరే ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎక్కడ మిస్టేక్ మనం అంటే ఆలోచించుకుంటాం, అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే అభిజిత్ గారు ఎంటర్టైనర్ అనలేదు కదా, నెక్స్ట్ ఏమైనా టాస్క్ వచ్చినా అవకాశం వచ్చినా కానీ నేను అక్కడ ఏం చేయగలను. సో ఆ అవకాశం వచ్చింది. అండ్ అలాగే ఒక అవకాశం వేరే వాళ్ళది, వ్యాక్సిన్ టాస్క్ అయితే పాపం వేరే వాళ్ళ అవకాశం. వాళ్ళ దురదృష్టం ఏంటంటే పాపం వాళ్ళకి చెస్ట్ హెయిర్ లేదు, నాకు లక్కీగా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉంది. అది నాకు అడ్వాంటేజ్ అయిపోయి లక్కీగా అందరి కళ్ళలో పడ్డాను. సో ఎంటర్టైనర్గా ఆ రెడ్ వల్ల రావడం వల్ల ఆ రెడ్ వచ్చి అరే ఇక్కడ మనం చేస్తే ఆ డైలాగ్ ఒకటి కొట్టాను, నీకు టాస్క్ కావాలా బొచ్చు కావాలా. యాక్చువల్లీ స్టేజ్ మీద చాలా నవ్వారు, అది ఎడిటింగ్ లో పోయింది. బట్ అట్ ఈస్ అ వెరీ గుడ్ మూమెంట్ అనమాట. సో అలాగా మెల్లిమెల్లి ఇంకా ఓపెన్ అప్ అవుతాను. బట్ గుడ్. అంటే మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఒకవేళ నిజంగా కనుక అక్కడ మీరు వేరియేషన్ చూపించుంటే, తాత అంటే చిలిపి ఆన్సర్లు ఇవ్వాలి, ఎందుకు అడ్వకేట్ అంటే డబ్బులు ఎక్కువ వస్తాయని అని సరదాగా అన్నారనుకో, వాళ్ళు అక్కడ క్యారెక్టర్ జడ్జ్ చేస్తారు. డబ్బుల కోసం కెరియర్ చూస్ చేసుకుంటారు అంటారు. అరే నేను ఫన్ చేద్దాం, ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పి అంత ఎక్స్ప్లెయిన్ చేసుకునే స్కోప్ కూడా ఉండదు. అవును, ట్రూ. బట్ అక్కడ మీరు ఫెయిల్ అవ్వడం చాలా మంచిదైంది. ఎగ్జాక్ట్లీ. నేను కూడా వాళ్ళు ఆ లా గురించి అడిగినప్పుడు ఎగ్జాక్ట్ గా లా కి పాయింట్ సంబంధించిన ఆన్సర్ చేశాను. దాన్ని నాకు ఉపయోగించుకోకుండా ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేశాను కానీ, బట్ ఆ వాయిస్ మాడ్యులేషన్ ఒక్కటి మిస్ అయింది. సో నెక్స్ట్ అనుకున్నా, అరే నెక్స్ట్ టైం స్టేజ్ వస్తే నిజంగా నన్ను చేయమంటే ఈసారి జీవించేస్తా అనుకున్నా. బట్ ఆ ఆపర్చునిటీ రాకుండా వేరే ఆపర్చునిటీ వస్తే దానికి అల్లుకుంటూ వెళ్ళిపోయాను ముందుకి. అంటే మీలో నేను చూసింది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా కొంచెం మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. చాలు చాలు అంటూ ఉంటారు. చాలు అంటే ఒక హ్యాపీనెస్ చిన్నది వచ్చినా ఓకే చాలు, ఇది వచ్చింది చాలు, ఎక్కడికక్కడ సంతృప్తి పడుతూ ఉంటారు. బేసిక్గా అంతే. నేను పెద్ద పెద్ద లెక్కలు వేసుకుంటాం మనం, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ లెక్కకు వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ ఒక అడుగు వేయాలి. చాలా మంది అడుగు వేయరు. నేనేందో అడిగేసి అర్రే బా ఆ స్టెప్కి తిరుపతి కొండకి ఎక్కాలంటే ఒక అడుగు వేయాల్సిందే. కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటే, బట్ అడుగు వేసి అర్రే అమ్మ మోకాలు పర్వతాలకు వచ్చావరా, ఇంకొంచెం వేరా, సో కొంచెం అనుకుంటూ అరే ఇక్కడ దాకా వచ్చావరా, అరే అబ్బా ఇంత ఎక్కాం. అలాగా ప్రతి రౌండ్ నేను అసలు ఈవెన్ బిగ్ బాస్ అప్లై చేయడం కూడా అసలు అప్లై చేయలేదు నేను. లాస్ట్ డే మా సబ్స్క్రైబర్స్ అరే వస్తే వచ్చిందన్న చెయ్యంటే వాళ్ళు ప్రోత్సహిస్తేనే అప్లై చేశాను నేను. సో వాళ్ళందరికీ గుండెలో పెట్టుకుని లైఫ్లో రుణపడి ఉంటాను. వచ్చిన తర్వాత సరే ఫస్ట్ కాల్ వచ్చింది, బిగ్ బాస్ వాళ్ళు నిజంగానా అన్నాను.
ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం క్రేజీ, వాళ్ళు ప్రాంక్ చేస్తూ ఉంటారు. సరే మీరు చూడండి నిజంగా అనేసి తర్వాత వీడియో కాల్ చేశారు. నిజంగా సాటిస్ఫై, వాళ్ళు కూడా అడిగారు ఏంటి మీరు బిగ్ బాస్ వచ్చి కప్పు కలుద్దాం అన్నారంటే అసలు నేను ఇక్కడ రావడం గొప్ప అండి, నాకు ఈ ఆపర్చునిటీ రావడం గొప్ప, అసలు రాదనుకున్నాను, థ్యాంక్ యూ నాకు కాల్ చేసినందుకు, మీ పేరు గుర్తుపెట్టుకున్నాను. ఎవరైతే నాకు ఆడిషన్ కాల్ చేశారో వాళ్ళ పేరు అడిగారా, పేరు అడిగి రాసుకొని గుర్తుపెట్టుకున్నా. ఆయన తర్వాత కలిసాను, హగ్ ఇచ్చాను అక్కడ స్టూడియోలో. ఆయన చెప్పారు, ఆయన అరే మీరు చాలా బాగా మాట్లాడారని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్లో ఎలా కొట్టున్నాం తెలుసా, మా టాపిక్ కూడా ఏంటి, ఫిజికలీ మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్గా అబ్బాయిలు స్ట్రాంగ్గా, ఆ టాపిక్ వచ్చింది. జీడి గంట సేపు కొట్టుకోవాలి. సో పాయింట్స్ పెట్టాను, బట్ అమ్మాయిలు కూడా తగ్గలేదు. ఎవరి పాయింట్లు అమ్మాయిలు తగ్గలే, వాళ్ళు తగ్గరుగా. అందులోనూ మా గ్రూప్ లో కేతమ్మ గారు ఉన్నారు, మా గ్రూప్ లో ఆమె గారైతే అసలు ఫుల్ ఎనర్జీ, ఆమె మీరు చూసారు ఆల్రెడీ. సో ఏదో నా పాయింట్స్ ని పెట్టాను, బట్ ఆ జీడీ కూడా క్వాలిఫై అయ్యి అరే మీరు నెక్స్ట్ అగ్ని పరీక్షకి రండి అనేసరికి అరే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాము మనం అనేసి. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్, ఆ ప్యానిక్ అయినా కూడా ఏదో చూసారు, అంటే ఇంటర్వ్యూ చాలా జరిగింది, ఆడిషన్ చాలా జరిగింది, బట్ ఓకే ఒక్కళ్ళ మీరు కనుక పర్ఫామ్ చెబితే ఫస్ట్ మీరే ఎలిమినేట్ అయిపోతారు అని ఆ గ్రీన్ వచ్చేసరికి అరే మళ్ళీ మనం ఇక్కడ దాకా వచ్చామా వావ్ అనేసి. సో ఒక్కొక్క స్టెప్ మళ్ళీ తర్వాత టాప్ 15కి ఆ హానెస్టీ ఈ టాస్క్ల తర్వాత అభిజిత్ గారు తీసుకొచ్చి బ్రదర్ మిమ్మల్ని మీ హానెస్టీ టాప్ 15 తీసుకెళ్ళింది అనేసరికి అరే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చానా. సో ప్రతి అడుగు అక్కడ దాకా వెళ్ళి సో ఆ స్టెప్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు అరే నాకు కప్పు కొడితేనే హ్యాపీ అయితే అనేసి నేను ఇవన్నీ మర్చిపోతా, ఇవన్నీ నేను ఎంజాయ్ చేయలేను ఆ మూమెంట్ని. సో ఐఎమ్ ఆ వచ్చిన అదృష్టాన్ని, వచ్చిన మూమెంట్ని తీసుకొని నాతో పాటు మా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు కూడా అరే ఇక్కడ దాకా వెళ్ళేవారా, సూపర్ రా తర్వాత నువ్వు కప్పు కూడా కొట్టాలని అంటూ ఉంటారు కానీ బట్ అరే ఇక్కడ ఎంతో లక్షల మందిలో ఇక్కడ దాకా వచ్చాను. మీరు స్టార్టింగ్ ఆడిషన్ లోనే ఈ మాట చెప్పారు, నేను ఇక్కడ దాకా వచ్చాను అదే హ్యాపీ. ఈవెన్ రీల్స్ లో ఏమో నా thumbnail కనిపించింది జియో హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో చాలు అన్న. ఆ రీల్ ఏదైతే ఆ జియో హాట్స్టార్ లో thumbnail పెట్టాను కదా, నేను దాన్ని హ్యాపీనెస్ ని కొంచెం సర్కాస్టిక్ గా పెడితే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళకు కూడా పాజిటివ్ గా అరే బ్రో ఏదో హ్యాపీనెస్ లో పెట్టాను కామన్ మ్యాన్ ని జియో హాట్స్టార్ thumbnail పెడితే. సో అది హ్యాపీనెస్, చిన్న హ్యాపీనెస్, ఇది నేను తీసుకోకపోతే నేను ఎంజాయ్ చేయలేను. లైఫ్ అనేది రేపు ఏమవుతో తెలియదు, మనం ఉంటాలో తెలియదు. ఈ రోజు ఇది జరిగింది, ఎంజాయ్ చేద్దాం, రేపు అయితే ఇంకా హ్యాపీ. సో రేపు అవ్వకపోవచ్చు అనేసి అలా నా మైండ్ సెట్ అదనమాట. జనరల్లీ మనల్ని సరదా పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, లేదంటే మనకే అనిపిస్తూ ఉంటుంది వేస్ట్గా వెళ్ళను ఏం పీకాము లైఫ్లో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఎలా లెక్కేసుకుని ఎన్ని వీడియోస్ వచ్చి ఉంటాయి ఆడిషన్లో అందరువా? మొత్తం బయట నుంచి వచ్చిన వీడియోస్ జస్ట్ మీకు అనిపించింది చెప్పండి. నేను లక్షలు అనుకున్నాను, కొంతమంది ఏమో 20,000 అంటున్నారు, కొంతమంది 15,000 అంటున్నారు, బట్ అరౌండ్ 20,000 చెప్తున్నా, ఎగ్జాక్ట్ నాకు తెలియదు. బిగ్ బాస్ టీం వాళ్ళు మాకు ఏమి చెప్పలేదు. కొన్ని 20,000 లెక్కేసుకున్నా, ర్యాండమ్ గా 20,000 అనుకున్నా. 20,000 అనుకున్నా. 1:500 మీరు సెలెక్ట్ అయింది. 1:500 అంటే 500 మంది స్పెషల్ అంటే 100లో ఒకడు అంటేనే గొప్పగా ఫీల్ అయ్యే. పాపము ఆ డేట్ తెలియక అప్లై చేయలేక చాలా మంది వేసే పెట్టారు, అన్న అప్లై చేయలేకపోతే డేట్ తెలియదని. సో వాళ్ళు కూడా అప్లై చేస్తుంటే ఇంకా ఉండేది, బట్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నా అనుకుంటున్నా. తర్వాత ఏమో 1:3, మళ్ళీ ఇప్పుడు 1:3 వెయిటింగ్. 1:3 ఇప్పుడు 15 మందిలో ఒక్కడు వెళ్తే అదృష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు చాలు అంటున్నారు కదా, మా అందరితో మామూలుగా మీకు ఒక పాజిటివ్ దృక్పథం, అది లైఫ్ ని చాలా సింపుల్ గా బాగా చూస్తున్నారు, మంచి పాజిటివ్ వేలో చూస్తున్నారు. ఇక్కడ వరకు వచ్చాం అది చాలు, అంటే నెగిటివ్ ఏం జరుగుద్ది అనే భయం లేకుండా ముందు సంతోషపడుతున్నారు, లివ్ ఇన్ ద మూమెంట్ లాగా. బట్ ఒరిజినల్ గా అడుగుతున్నారు, అసలు మీ ఎయిమ్ ఏంటి బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ గురించి ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకునేది ట్రోఫీ కొట్టిన వాళ్ళే, జస్ట్ జనరల్ గుర్తుపెట్టినది వాళ్ళని. మేము కూడా అరే సీజన్ 1 అంటే ఎవరు, శివబాలాజీ గారు, ఇలాగా సీజన్ 2 అంటే ఎవరు, ఇలా అన్ని వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. సో మనిషి అనేది పోరాడేది గుర్తింపు కోసం. ఇప్పుడు మనం ఉండేది ఒక పోరాట, అంటే ర్యాట్ రేస్ అనుకున్నా అలా కాకపోయినా ఒక పోరాటం, అరే ఒక గుర్తింపు కోసం పోరాడతారు కదా. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మనసులో ఉంటుంది, అరే మనం కూడా ట్రోఫీ కొట్టాలరా, అంటే ఆడదాకా వెళ్ళాలని ఉంటుంది. కానీ అది ఈవెన్చువల్లీ జనాలు నిజంగా మన గేమ్ నచ్చితేనే జనాలు మనల్ని అక్కడ దాకా పుష్ చేస్తారు. మనం ఎంత ఉన్నా జనాలు నచ్చకపోతే అది ఉండదు. సో మనం మనలాగుండి వాళ్ళు అరే ఈడి వర్ధరా బాబు అనుకుంటే ఓకే, ఈడికి అవసరం లేదరా అంటే ఖచ్చితంగా వాళ్ళే బయటకు పంపించేస్తారు. బట్ కోరికైతే ఉంటుంది, ట్రోఫీ లేపాలి, జనాలను గుర్తుపట్టాలి, అదైతే ఉంటుంది. కానీ బట్ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇక్కడ దాకా వచ్చి జనాల కళలు ఇప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా మంది కళలో పడ్డాను, వెరీ హ్యాపీ. ముందుకెళ్తే ఇంకా హ్యాపీ, అంతే విజయం. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ లో ఏంటంటే ఎంట్రీ వాళ్ళ చేతిలోనే ఉండేది.
జస్ట్ ఏంటంటే అక్కడ ఎగ్జిట్ ఒకటి మాత్రం జనాల చేతిలో, ఆ జనాలు ఒకవేళ ఆదరించకపోతే బయటకు వచ్చేయాలి, ఓట్లు వేయకపోతే బయట. బట్ ఇది ఫస్ట్ టైం ఏంటంటే ఎంట్రీ కూడా ప్రజల చేతిలో పెట్టారు. ఎస్, ఎంట్రీ కూడా. ఎందుకంటే కామన్, అరే మీలో నుంచి మేము ఇంతమందిని తీసుకొచ్చాం, ఈ 15 మందిలో మీకు నచ్చిన వాళ్ళని మీరు పంపించండి అనేసి కామన్ మ్యాన్ చేతిలోనే పవర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ కామన్ మ్యాన్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే అగ్ని పరీక్ష జరిగిందో ఆ షూట్ చూసి, ఆ టాస్క్లు చూసి, ఆ హానెస్టీ జెన్యూనిటీ చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని పంపిస్తారని అనుకుంటున్నాను. అంటే మీకు నచ్చిందా ఈ ప్రొసీజర్? నచ్చింది? అరే చాలా నచ్చిందండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ అనగానే అర్థం కాలేదు, ఎలా తీస్తారు వీళ్ళు అనేసి అర్థం కాలేదు. అంటే బేసిక్గా ఓపెన్ గా మాట్లాడుకుంటే మనం ఓటింగ్స్ మీకు ఈవీఎంలే ట్యాపింగ్ చేశారు అనే పదాలు వింటాం మనం. అలాంటి జనరేషన్ లో ఉన్నాం మనం. దీని ఓటింగ్స్ అంటే ఫోన్లు ఉన్న వాళ్ళు ఇంకొక ఫోన్ లేకుని, అంటే వితౌట్ అంటే ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో మీరు నాకు నచ్చారనుకోండి, నేనే 10 మంది ఫోన్లు తీసుకుని ఉంచొచ్చు. లేదు కొంతమంది స్పెండ్ చేయగలిగి, లేదంటే ఏదైనా కొంచెం వాళ్ళకి ఒక మార్కెటింగ్ గురించి తెలిసింది అనుకోండి, ఇది ఎలా ఉంటది, వ్యవస్థ ఎలా ఉంటది అని ఇన్సైడర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఓటింగ్స్ ఎలా తెచ్చుకోవాలి అనే వ్యవస్థ వాళ్ళకు. బట్ మీకు అది ఏ విధంగా పాజిటివ్ అనుకుంటున్నారు? నెగిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కదా. నేను ఈ 4 రోజుల నుంచి పిఆర్ వాళ్ళని అడిగానండి. ఒకళ్ళేమో 1,00,000 అడిగారు, ఒక పోస్ట్ కి ఇన్ని పేజ్లు పెడతా 1,00,000. నా దగ్గర నాకు అంత లేదండి. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాకు అరౌండ్ ఒక 55,000 అని, దాని తర్వాత ఇప్పుడు 75,000 దాకా అయిపోయినాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు అవేమి లేక నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళతో కూర్చొని ఏదో 1-2 నేను ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నా, ఒకళ్ళు యూట్యూబ్ చూసుకుంటున్నారు, వచ్చిన వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడము, సో అందరికి రిప్లై చేయడము, అందరితో ఫోన్ చేస్తే మాట్లాడడము, ఇలా చేయగలుగుతున్నాను. కానీ డబ్బులు అయితే ప్రస్తుతం ఖర్చు పెట్టే పొజిషన్ లేను నేను. నా దగ్గర అంత సీన్ లేదు. డబ్బు ఖర్చు పెట్టే పొజిషన్ ఉంటే, డబ్బు ఖర్చు పెట్టే పొజిషన్ ఉన్నా ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారంటే పిఆర్ అవసరం లేదు బ్రదరు. చాలా మంది ఆడియన్స్ పిఆర్ చూడరు. అంటే కొంతమంది ఏంటంటే హాస్టల్లో చూసి జెన్యున్ ఉండే ఆడియన్స్ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. మీరు గేమ్ బాగుంటే, మీ ఫోకస్ గేమ్ మీద పెట్టండి. మీ గేమ్ బాగుంటే వాళ్ళు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి ఆడియన్స్ మనకు కావాలి. ఇప్పుడు షో అనేది మనం గెలిచినా గెలకపోయినా ఆ ఆడియన్స్, జెన్యున్ ఆడియన్స్ ఎవరైతే మనకు కనెక్ట్ అయిపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు మనతో, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈ పిఆర్ వాళ్ళతో కొంతమంది అరే అంటే ఎమోషనల్ గా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా ఎంత ఉన్నా కూడా కొంతమంది సపోజ్ గేమ్ అస్సలు ఆడకపోయినా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అది వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ కంటెస్టెంట్, ఇట్స్ ఓకే. పిఆర్ అయితే ప్రస్తుతం నా దగ్గర ఫస్ట్ డబ్బులు ఉన్నా కానీ ఎక్కువ పెట్టాను నేను ఖచ్చితంగా. మా అయితే ఏమో అది ఎంత అమౌంట్ మన బడ్జెట్ తెలియదు కానీ కొంచెం రీచ్ ఏమి 2-3 పేజీల్లో కొంచెం రీచ్. బార్గెన్ చేయడానికి ట్రై చేయలేదా? ఒక 1,00,000 అనగానే వచ్చారండి వాళ్ళు, 75,000 దాకా వచ్చారు. మీరు అసలు ఫస్ట్ ముందుగా ఒక వారానికి 18,000 అన్నారు. ఇప్పుడు 2 వారాలనే కావాలి 36,000. వాట్ అబౌట్ అంటే మీరు ఒకవేళ బిగ్ బాస్ లోకి కామనర్ గా ఎంట్రీ ఇచ్చారనుకోండి, ఆ టైంలో ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు ఏమన్నారంటే అరే బిగ్ బాస్ ఒకళ్ళు వెళ్తే నువ్వు అప్పుడు ఖచ్చితంగా మనకు పిఆర్ కావాలరా, మేము కొంచెం సపోర్ట్ చేస్తాం. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు అరే డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పు, మనం సపోర్ట్ చేద్దాంలే, ఇప్పుడు ఇంత దాకా వచ్చి నువ్వు అవకాశం మిస్ చేసుకోవద్దు, యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఆడియన్స్, ఫ్యాన్ బేస్, ఇవన్నీ అంటున్నారు. నేనేమంటానంటే వాళ్ళ అభిమానాన్ని పొందితే చాలు, ఫ్యాన్ బేస్. బేసికలీ పిఆర్ చేసే పని ఏంటంటే కొంతమంది నెగిటివ్ గా కూడా అనుకోవచ్చు, కానీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ నాకు లేకపోతే నేను మిమ్మల్ని చూడలేను. అవును, ట్రూ. అదే కనుక ఫ్రీగా యూట్యూబ్ లో పెడితే ఎవడైనా చూడొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీ క్లిప్స్ కట్ చేసి క్లిప్పింగ్స్ పంపిస్తా ఉంటారు, మీ ఫేస్ ని ఎవరు బాగున్నాడు, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు అని చెప్పి మిమ్మల్ని చూసి, ఆ పోస్ట్ చూసి మళ్ళీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసే వాళ్ళు కూడా ఉంటారు. ట్రూ. అది పిఆర్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంకా స్టిల్ మేబీ ఈ రోజు లేదా రేపటికల్లా అట్లీస్ట్ 2-3 అయినా 2-3 పేజెస్ లో అయినా కొంచెం చూసి డబ్బులు ఇలా చూసి కొంచెం తగ్గించారు మాట్లాడుతున్నాను. కొంచెం పెద్దవాళ్ళతో అంటే పెద్ద రీచ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు కొంచెం రీజనబుల్ రేట్ అని చెప్తే ఎలాగో నేను కొంచెం తగ్గాల్సిందే, నేను ఎలా కూర్చుంటా అంటే నేను ఓడిపోతాను, నేను కొంచెం మెట్టెక్కాల్సిందే, తప్పదు, కొంచెం ఖర్చు పెట్టాల్సిందే. నాకున్న బడ్జెట్ లో ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తాను, ఉన్న దాంట్లో చేస్తాను. సో ఆడిషన్ టైంలో మిమ్మల్ని కొంచెం అపార్థం చేసుకున్నారు అంటే మిమ్మల్ని రాంగ్ జడ్జ్ అంటే మీరు చూపించుకోలేకపోయారు, వాళ్ళు జడ్జిమెంట్ కొంచెం రాంగ్ గానే అయింది. తర్వాత వచ్చేసరికి ఎప్పుడైతే వ్యాక్స్ వచ్చిందో మీలో ఆ డేర్నెస్ ఇది కనిపించింది, అబ్బా మనోడు మంచి దమ్మున్నోడు అనే ఒకటి వచ్చింది. ఆ డేర్ తర్వాత చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు చొక్కా వైపు చూపి అంటే బ్రదర్ అది ఆపర్చునిటీ కోసం చేశానండి, అవకాశం వచ్చింది, ఆపర్చునిటీ వదులుకోకూడదు కదా. అసలు నా టాస్క్ కాదు, టాస్క్ కాకపోయినా కానీ అవకాశం నా దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా తీయాల్సిందే. ఇప్పుడు మీరు చొక్కా వైపు చూపి సరే బిగ్ బాస్ ఒకవేళ ఇంటికి వెళ్తే ఇప్పి చూపిస్తాను లేదని చెప్తున్నా. బట్ యా అది అవకాశం మీరు అన్నారు కదా, ఫస్ట్ నేను మిస్టేక్ చేశాను, అది నాకు అడ్వాంటేజ్ అయింది. దాన్ని నేను ప్రతిదీ ఎవాల్యుయేట్ చేసుకుంటాను. నేను ఒక అడ్వకేట్ని కాబట్టి అరే ఎక్కడ తప్పు జరిగింది, ఇది ఇలా చేస్తే బాగుంది కదా, కాన్స్టెంట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ
అవకాశం వచ్చిన వెంటనే ఆ షాక్ టాస్క్ కూడా, అది మీ జెన్యూనిటీ, మీ ఆనెస్టీని బయట పెట్టదు. ఆ షాక్ టాస్క్ అది రెడ్ ఆయన నవదీప్ గారు ప్రెస్ చేస్తున్నప్పుడు నా లైన్ ఆఫ్ సైట్ లో ఉన్నారు ఆయన. అది ప్రెస్ చేసినప్పుడు లైట్ గ్రీన్ లైట్ వెలుగుద్ది, అప్పుడు షాక్ ఉంటుంది. 3 times పని చేయలేదు నవదీప్ గారు, పని చేయట్లేదు టాస్క్ ఆపండి అంటే ఆపను. అప్పుడు అది ఏదో చేశారు, రిమోట్ చేసింది, పని చేసింది. తర్వాత మళ్ళీ స్విచ్ అయ్యారు నవదీప్ గారు వచ్చిన తర్వాత. లాస్ట్ లో మళ్ళీ అభిజిత్ గారు, అరే నీ హానెస్టీ, నువ్వు ఆ టాస్క్ ఆపావు, నీకు అడ్వాంటేజ్ నువ్వు వాడుకోవచ్చు. ఎందుకంటే అన్ఫేర్, అవతల వాళ్ళకి ఉన్న వాళ్ళకి అది అన్ఫేర్ అయిపోతుంది. నేను ఈజీగా రాసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, అన్ఫేర్ అయిపోతుంది. అది మీకు ఎవరికి తెలియదు, నా ఒక్కడికి తెలుసు షాక్ అనేసి. అన్ఫేర్ ఉండకూడదు, ఫెయిర్గా. ఇప్పుడు ఆడియన్స్ కూడా అరే ఇది అన్ఫేర్. సపోజ్ నిన్న టాస్క్ లో, అది కుండ టాస్క్, చాలా మంది అబ్జర్వ్ చేశారు, అరే నాగా మీరు స్ట్రేట్ గా పట్టున్నంత సేపు మీరు మీ లీడర్ చెప్పినందుకు పడేశారు. కొంతమంది ఏమో ఎందుకు పడేసావు, లీడర్ చెప్పినా కూడా నువ్వు అలాగే ఉండాల్సి, నువ్వు ఎంతసేపు ఉండేవాడి. నేను యాక్చువల్లీ పెయిన్ ఇస్ ఇన్ ద మైండ్ అండి, ఫిజికల్ పెయిన్ ఉండదు, మైండ్ లో ఉంటుంది. నేను ఏది ఇరిగిపోయినా ఉందా ఎంతసేపు అని ఫిక్స్ ఇలాగే పట్టుకున్నా. ఇలా కూడా తెంచలేదు కొంచెం కూడా. ఈ సపోర్ట్ అనేది పెట్టుకోవచ్చు, ఇచ్చారు ఆప్షన్ అందరికి. ఇలాగే ఉన్నాను. బట్ నేనేంటంటే టీమ్ ప్లేయర్ని. ఆ టైంలో ప్రియా గారు అండ్ దివ్య గారు వీళ్ళిద్దరు ఏదో లెక్క తీస్తున్నారు, ఏదో ఖచ్చితంగా నీలో డెడ్ ఉంటుంది నాగానే, వాళ్ళ లెక్క అప్పుడు కరెక్ట్ అయింది. లాస్ట్ లో అది మిస్టేక్ అయింది. బట్ నేను టీమ్ ప్లేయర్ గా ప్రియా గారికి ఇంపార్టెన్స్ ఉంది. అది రేపు మీకు తెలుస్తుంది ఏమైందో, నెక్స్ట్ టాస్క్ ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ లో. నేను ఎలాంటి ప్లేయర్నో అది మీకు నేను తీసుకున్న జడ్జిమెంట్ అది నెక్స్ట్ టాస్క్ లో ఎలా యూజ్ అయిందో మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు అభిమానిస్తారు, అరే నిజంగా మంచి ప్లేయర్ అనుకుంటారు మీరు. సో బేసికలీ స్టార్టింగ్ లో ప్రూవ్ చేసుకోలేకపోయారు, తర్వాత ఒకటి ప్రూవ్ అయింది, ఇంకో పాయింట్ ప్రూవ్ అయింది. ఇంకా ఏమన్నా ప్రూవ్ అవ్వలేని పాయింట్స్ మీలో? ట్రూ క్యారెక్టర్ ఇంకా పోర్ట్రే చేయలేదు. ట్రూ క్యారెక్టర్ బేసిక్గా నేను ట్రూగా నాను, ఫస్ట్ నుంచి ట్రూగా నాను. ఒక స్టేజ్ ఫియర్ మాత్రం అది మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను, అది మీకు తెలుస్తుంది. ట్రూగా అంటే ఇప్పుడు బేసిక్గా బిగ్ బాస్ ఎలా అంటే, ఎవరన్నా మన మీద బ్లేమ్ వేసినప్పుడు మనం చేసే పని ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది. సో అర్థం కాని వాడు బ్లేమ్ వేసినప్పుడు మనం దాన్ని ఫైట్ చేయాలి. అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు భయ్, నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు, అలాగే నేను చేసింది ఇలాగ నీకు అర్థం ఇలాగా, నీ తప్పు ఇలాగానే పాయింట్. అది కూడా మెల్లిమెల్లిగా స్టార్టింగ్ లో కొంతమంది అన్నా నువ్వు గట్టిగా మాట్లాడాలి, నీ పాయింట్ నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు. బిగ్ బాస్ అంటే నీ హ్యావ్ టు స్పీక్, నీ పాయింట్ నువ్వు నిలబెట్టాలి, జనాలు అది చూస్తారు. దాన్ని నేను ఇప్పుడు షో ఇంకా టెలికాస్ట్ పూర్తిగా అవ్వలేదు, షో షూటింగ్ అయితే అయిపోయింది. అది మెల్లిమెల్లి ఇంప్రూవ్ చేశాను. ఈవెన్ టాకింగ్ 2 వచ్చాయి టాస్క్లు, మాట్లాడే టాస్క్లు 2 వచ్చాయి. ఖచ్చితంగా చూసి అరే చాలా ఇంప్రూవ్ అయ్యాడు కదా, ఇప్పుడు టాస్క్ లో ఇంప్రూవ్ అయ్యాడు, ఎంటర్టైన్మెంట్ లో ఇంప్రూవ్ అయ్యాడు, మాట్లాడేదాన్ని కూడా భలే ఇంప్రూవ్ అయ్యాడు అనేసి ఖచ్చితంగా అది కూడా రిలైజ్ అవుతారు. ఎస్పెషల్లీ మా విజయవాడ ప్రజలు ఎవరైతే అరే ఏంద్ర విజయవాడ, సరే విజయవాడ బేసిక్గా మేము బాగా మాట్లాడతాం, వీఆర్ వెరీ వోకల్. ఈవెన్ దివ్య గారు కూడా విజయవాడ నుంచే, షీఈ్ వెరీ వోకల్. సో అది ఖచ్చితంగా అరే బా వీడరా మనోడరా అనేసి అనుకునేలాగా చేశాను, అదైతే ప్రూవ్ చేశా. మీరు ఫినాలేకి వచ్చేసరికి అరే ఆల్ రౌండర్ వీడియో అని అనిపించుకుంటారు. బేసికల్ అంటే గొడవ అవుతున్న మూమెంట్ లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ మధ్యలో మీలోని ఎంటర్టైనర్ ఒక కౌంటర్ వేసాడు అనుకోండి, వాతావరణం కాస్త హిలేరియస్ వాతావరణం అయిపోతా ఉంటది. లైక్ ఆ బొచ్చు సో యాక్చువల్లీ ఇదే కంటిన్యూ అవుద్దా ఒకవేళ తర్వాత? ఇప్పుడైతే అది అవ్వలేదు, నేను సీరియస్ గానే మాట్లాడాను, ఇంకా కౌంటర్ తేలేదు నేను. ఎందుకంటే నేను ఇంకా ఆ ఎన్వైరన్మెంట్ అర్థం చేసుకుంటున్నా. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇది 7 days లో అయిపోయిన షూట్, ఇది ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, కొంతమందికి అసలు మాట్లాడలేదు, కొంతమంది ఫ్లిప్ అయిపోతున్నారు, కొంతమంది ఒకసారి మాట్లాడతారు ఒకసారి మాట్లాడరు, ఒక్కసారి ఎక్కడో అసలు సంబంధం లేని పాయింట్ మాట్లాడతారు కదా. ఆ అబ్జర్వేషన్లో ఈ అబ్జర్వేషన్ ఎక్కువసేపు ఉంది నాది. అవసరం వచ్చిన మాట్లాడడం కానీ మీరు ఏదైతే ఆ మాటలు ఫన్నీగా చమత్కారం ఉంది కదా, అది మీరు ఇన్ కేస్ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం నేను బేసిక్గా చాలా సరదా మనిషిని. నేను ఎప్పుడు పంచలేయడము, జోక్ లేయడము, నా తాతగారి క్యారెక్టర్, నేను స్క్రిప్ట్ చాలా సరదా మనిషిని, పంచులు భలే వస్తాయి. ప్రస్తుతం అగ్ని పరీక్షలో చూపించలేకపోయినా అనుకుంటున్నా, సారీ ఎవరైతే డిసప్పాయింట్ అవ్వకండి. ఇన్ కేస్ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం చాలా ఉంది, అక్కడ 100 రోజుల సినిమా చూపిస్తా. బేసికల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యారెక్టర్ ఏమన్నా చూడగలుగుతాం, లేదంటే ఒక 1 hour ఒక క్యారెక్టర్ సరదాగా అలాగే ఏమైనా చూపించగలుగుతారా? ఎన్ని చేసినా 24 hours లో గంట కూడా చూపించినా వాడు మరి ఎలా కట్ చేస్తారు, 1 hour చూపిస్తాం మీకు. మేబీ 24/7 లో మొత్తం ఫుల్ హైపర్ యాక్టివ్ ఉండలేం, ఎందుకంటే అక్కడ ఎమోషన్స్ ఉంటాయి, అందరితో మాట్లాడాలి, గొడవ పడాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అన్నిట్లో తేకపోయినా కానీ ఎప్పుడైతే అవసరమైన టాస్క్లు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా వస్తుంది బయటికి, అక్కడ రావాల్సిందే. మన క్యారెక్టర్ బయటికి రాకపోతే మనం జనాలకి అరే మనం ఏంటో మనకు తెలియదు, మనం షోకి ఎందుకు వస్తున్నాము, అరే నేను ఇలాంటి వాడిని, నేను ఈ పర్సన్ని అని చెప్పడానికి వస్తున్నాము. అది మనం బయట పెట్టకపోతే వచ్చి వేస్ట్, జనాలే డిసప్పాయింట్ చేసినట్టే.
సో అది అవసరం కూడా వస్తుంది, నా సరదా బయటకు వస్తుంది, చాలా నవ్విస్తాను, అదైతే పక్క. సో మీరు అన్నట్టు బిగ్ బాస్ ని చాలా మంది బిగ్ బాస్ ఇస్ ఎడిటింగ్ గేమ్ అంటున్నారు, ఇట్స్ అన్ ఎడిటింగ్ గేమ్ అంటున్నారు. సో చాలా మంది ప్రీవియస్ కొంతమంది కంటెస్టెంట్స్ బ్యాడ్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే పాపం వాళ్ళిద్దరు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటారు, అది కొంచెం అలా వేసి వాళ్ళు ఏంటంటే ఎడిటింగ్ లో మధ్యలో చూపిస్తారు, మొత్తం కాన్వర్సేషన్ అంతా చూపించరు, టైం వాళ్ళకు ఉంటది కాబట్టి. అది చూసిన తర్వాత ఓకే అని చెప్పి ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు బయట సోషల్ మీడియా. చాలా మంది కంప్లైంట్ చేశారు, అయ్యో నేను ఆ రోజు హగ్ చేసుకున్నది ఏదో అబ్బాయి అని కాదు, ముందు ప్రీవియస్లీ తను ఏడ్చాడు, తను ఏడ్చిన తర్వాత నాకు అనిపించింది ఒక షోల్డర్ కావాలనిపించింది, వెళ్ళి హగ్ చేసుకున్నాను అని తర్వాత క్లారిటీ ఇచ్చారు బయటకు వచ్చి. సో మీకేమన్నా అన్యాయం జరిగింది ఎడిటింగ్ లో? కొన్ని మూడు మాట్లాడాలండి, ఒకటి ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఒకటి కంటెస్టెంట్స్, ఇంకోటి చూసేవాళ్ళు. సో ముగ్గురు పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎడిటింగ్ వాళ్ళు ఏంటంటే ఇది చూపిస్తే అంటే నెగిటివ్ అవచ్చు పాజిటివ్ అవచ్చు, అది వాళ్ళకి అది మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో మనకు తెలియదు. సో వాళ్ళు ఏదో పర్స్పెక్టివ్లో పెడతారు. కంటెస్టెంట్స్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది ప్రతిదీ రికార్డ్ అవుతుంది, అది వోకల్ అయినా కానీ వీడియో అయినా కానీ రికార్డ్ అయితే అవుతుంది. అది బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది, వాళ్ళు జెన్యున్గా ఉండొచ్చు, అది ఎలా అవుతుంది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బేసిక్గా చాలా, ఇప్పుడు సపోజ్ మా ఎపిసోడ్ అగ్ని పరీక్షలో ఒక్కొక్క ఎపిసోడ్ 7-8 అవర్స్ షూట్, మీరు చూసేది గంటే, అక్కడ చాలా జరుగుతుంది కానీ అక్కడ చూపించేది అంటే అక్కడ టెలికాస్ట్ అయ్యేది మాత్రం కొంచెం ఉంటుంది. కాబట్టి కంటెస్టెంట్ నేను కూడా అరే ఏంటి ఇప్పుడు నా ఆడిషన్ ఉంది, అయ్యో ఇంతేనా, ఇక్కడ చాలా జరిగిందా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొచ్చేసరికి ఆడియన్స్, ఇప్పుడు మూవీ ఉంది, ఒక సినిమా ఒకళ్ళకి అర్థమవుద్ది. ఇప్పుడు బాహుబలి చాలా మందికి నచ్చచ్చు, చాలా మంది నచ్చకపోవచ్చు. సో జనాలు తీసుకునే దాన్ని బట్టి, ఇప్పుడు హగ్ అనుకోండి, కొంతమంది ఫ్రెండ్లీ హగ్ అనేగా చాలా మంది అనుకుంటున్నారు, కొంతమంది అరే హగ్గా కెమెరా ముందా. సో ముగ్గురు అనమాట, ఇక్కడ ముగ్గురు ఎడిటింగ్ వాళ్ళు, కంటెస్టెంట్స్, ఆడియన్స్, ముగ్గురు కీ రోల్ ప్లే చేస్తారు. అది ఎటు వెళ్తుంది ఈ కిచిడి, సో అది ఎలా వెళ్తుంది అనేది ఇంక మనం చెప్పలేము, మన చేతుల్లో ఉండదు. ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో అన్నెసెసరీ. ఏది ఎవరికి ఎలా కనెక్ట్ అయితే అలా కనెక్ట్ అవుతుంది అంతే. అంటే ఆ టైంలో ఏం ట్రెండ్ అవుతుంది, ఒకవేళ ఏమన్నా ఆ టైంలో ఇలాంటివి ట్రెండ్ అవుతున్నాయి అనుకోండి, ఎవరైనా ఇద్దరు హగ్ చేసుకున్నా దాంట్లో తోసేస్తారు. లేదంటే ఒక మేమర్ సరదాగా బీజిఎం వేరే బీజిఎం వేసి పెట్టాడంటే ఆ కేటగిరీలో నెగిటివ్ పాజిటివ్ గా పోర్ట్రే చేయొచ్చు, పాజిటివ్ నెగిటివ్ గా పోర్ట్రే చేయొచ్చు, అది ఎడిటింగ్ వాళ్ళు పోర్ట్రే చేయొచ్చు, సెలబ్రిటీస్ పోర్ట్రే చేయొచ్చు, లేదా జనాలు కూడా ఎడిటింగ్ ద్వారా వాళ్ళు కూడా చేయొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో, ఒక్కళ్ళని బ్లేమ్ చేయడం లేదు, ఎడిటింగ్ వాళ్ళని బ్లేమ్ చేయడం లేదు, కంటెస్టెంట్ బ్లేమ్ చేయడం లేదు, జనాల్ని బ్లేమ్ చేయడం లేదు, అందరు ఇన్వాల్వ్ ఉందనేసి నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు కరెక్ట్ మనకి అది వాళ్ళే డిసైడ్ చేయాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.